హలో పీపుల్, వెల్కమ్ టు రోజు లాగ్స్ అండ్ టాక్స్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో. చుట్టం, రిలేటివ్, అది తండ్రి తరపు కావచ్చు, తల్లి తరపు కావచ్చు, బామర్ది తరపు కావచ్చు, చెల్లెళ్ళు అత్తగారి తరపు కావచ్చు, దగ్గర బంధుత్వం కావచ్చు, దూర బంధుత్వం కావచ్చు, వాట్ నాట్, సో మెనీ. బేసిక్గా దగ్గర బంధుత్వం గురించి మాట్లాడుకుందాం. అమ్మమ్మలు, తాతయ్యలు, మామలు, అత్తలు, బాబాయిలు, పిన్నిలు, పిన్నమ్మలు, రకరకాలు ఎన్ని బంధాలు ఉంటాయి అన్నీ. ఓకే, బేసిక్గా ఏంటంటే చుట్టాల సైకాలజీ వాళ్ళకి తెలియకుండా ఎన్ని కథలు పడతారో జీవితంలో వాళ్ళకే అర్థం కాదు. మేబీ విలేజ్ వాతావరణం, టౌన్ వాతావరణం, సిటీ వాతావరణం కొంత మెచ్యూరిటీగా ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీకి వచ్చాక ఇంకా డెవలప్ అవుతారు. ఇంకా అబ్రాడ్ వేరే కంట్రీస్కి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రీమ్లీ చేంజ్ అయ్యిద్ది, అది వేరే విషయం. బట్ విలేజ్, టౌన్, సిటీ, ఈ మూడు ఉన్నాయి. వీటి చుట్టే తిరుగుతుంటుంది 90% చుట్టాల కథలు అన్నీ. మెట్రోపాలిటన్ సిటీలో కూడా ఉంటాయి కథలు, అవి చెప్తా తర్వాత. ఫస్ట్ ఇవి డిస్కస్ చేసిన తర్వాత విలేజ్, టౌన్, సిటీ, వీళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే చుట్టాల సైకాలజీ. అబ్బాబ్బా, అసలు వీళ్ళని నిజంగా ఒక పెళ్ళికి వెళ్తే, ఒక ఫంక్షన్కి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, మీ వాడు ఏం చేస్తున్నాడో, మీ పిల్ల ఏం చేస్తుంది, దేనికి మీకు వాడు ఏం చేస్తే, అసలు దేనికి, ఏ నీడేంటి తెలీదు, వాళ్ళకి కూడా తెలియదు. అడగాలి కాబట్టి అడుగుతారు. అది అయిపోయింది. ఒకవేళ వాడు ఏదో పడుతున్నాడు అనుకో, శాలరీ ఎంత, దేనికి మీకు వాడి శాలరీతో ఏం చేస్తారో తెలుసుకొని, ఓకే, అది అయిపోయింది. ఒకవేళ అమ్మాయికి శాలరీ లేదు, జాబే లేదు అనుకో, జాబ్ రాలే ఇంకా ఎప్పుడు వస్తుంది, మీకు దేనికి, తనకి జాబ్ వస్తే ఏంది, లేకపోతే ఏంటి, అమ్మాయి ఫంక్షన్కి రావద్దా, పెళ్ళిళ్ళకి రావద్దా, అటెండ్ కావద్దా, అంటే జాబ్ ఉంటేనే రావాలనా? ఒక గిరి గీసుకొని ఒక 10-15 విషయాల్లో కొట్టు చేస్తుంటారు ఈ చుట్టాలు. ఒక 10-15 దాకా ఉన్నాయి, బ్రహ్మాండమైన విషయాలు ఉన్నాయి, చెప్తా ఒకటొకటి తర్వాత. జాబులు, పెళ్ళిళ్ళు, పిల్లలు, బంగారం, నగలు, చీరలు, దుద్దిళ్ళు, ఇలా బొంద, ఇలా సరదా, ఇలా పెండాకుడు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఎట్లానే, పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, ఎంతమంది, వాళ్ళకి ఏం పేర్లు పెట్టారు, ఏం చదువుతున్నారు, ఏ స్కూలు, ఎలిమెంటరీ స్కూలా, ఇంటర్నేషనల్ స్కూలా, సిబిఎస్ఈయా, స్టేటా, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఏం పేరు పెట్టారు, ఏంట్రా ఇది పనికి మాలిన క్వశ్చన్లు. దీని గురించి బతుకుతున్నారా మీరు? 60 ఏళ్ళు జీవితం, ఒకే జన్మ, ఈ క్వశ్చన్లు అడుగుతూ టైం వేస్ట్ చేసుకున్నారు మీరు. మీ బతుకంతా ఈ క్వశ్చన్లు అడుక్కుంటూ ఒకరిని మీ మీ జీవితంలో 60 ఏళ్లలో ఒక 30 ఏళ్ళు ఇవే క్వశ్చన్లు అడుగుతుంటారు పక్కన వాళ్ళని. మీ బతుకంతా అంతే, దానికి దాటిపోరు మీరు. అది వదిలేయండి. బేసిక్గా చుట్టాలు ఎలా ఉంటారంటే, ఏమైందో మనం మామయ్యలు కానీ బాబాయిలు కానీ ఎవరైనా సరే సహాయం చేసినట్టే ఉంటుంది, ప్రేమించినట్టే ఉంటుంది, పైకి లాగినట్టే ఉంటుంది. బట్ రియాలిటీకి వచ్చేసరికి వేరే ఉంటుంది. అది అనిపించిన వాళ్ళు తెలుస్తుంది. ప్రేమించినట్టే ఉంటుంది కానీ ప్రేమించరు, పైకి లాగినట్టే ఉంటుంది కానీ లాగరు.
ఎన్ని రకాల కథలు పడతారు, అన్ని రకాల కథలు పడతారు వీళ్ళు. బ్రహ్మానందం గారు ఒక డైలాగ్ చెప్పారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలోనో ఏదో సినిమాలోనో. నేను ఎదగాలని కోరుకుంటాను కానీ నాకంటే ఎక్కువ ఎదగాలని కోరుకోను అని. ప్రతి ఒక్క చుట్టం, ఫ్రెండ్ కానీ ఎవడైనా సరే భూమి మీద, ముఖ్యంగా చుట్టాలు, వాళ్ళ దాకైనా ఎదగొచ్చు, వాళ్ళ కింద ఎదగొచ్చు, కానీ వాళ్ళని దాటి ఎదిగితే తట్టుకోలేరు ఎవడు. అది ఎంత వరస్ట్ నేచర్ అంటే ప్రపంచంలో, అది ఎందుకు పుట్టిందో ఆ టైపు సైకాలజీ, రాక్షస తత్వం అది అర్థం కాదు. ఇది ఒక టైపు పార్షియాలిటీ. ఏ టైప్ పార్షియాలిటీ అంటే చుట్టాలు ఒక కజిన్స్ ఉన్నారనుకో, రకరకాలు, ఒక 5 మంది అన్నదమ్ములు అనుకో వాళ్ళ ఫ్యామిలీలో. 5 మంది అన్నదమ్ములు 5 రకాల పిల్లలు పుడతారు కదా, రకరకాలు. ఒకళ్ళు ఇద్దరు లింగి ఇటుకు ఒక సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళు వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. వీళ్ళనేమో చదువుకోవద్దన్నారా? లేదు. వీళ్ళనేమో వాళ్ళలాగా ఎదగొద్దన్నారా? లేదు. కానీ వీళ్ళు పిసుక్కుంటూ ఉంటారు అనమాట వాళ్ళని చూసి. అందరు అట్లా 100లో 80% పీపుల్ ఇలానే ఉన్నారు. రిమైనింగ్ 20%ఏ ఎక్సలెంట్గా ఉంటారు. కజిన్స్ కానీ, బాబాయిలు కానీ, పిన్నిలు కానీ, బామర్దులు కానీ, మామయ్యలు కానీ. ఒక కుటుంబం అంటే ముచ్చటేస్తుంది వాళ్ళని చూస్తే. రిమైనింగ్ 80% ఉందే స్క్రాప్. ఈ స్క్రాప్ ఏ టైప్ అంటే ఓర్వలేరు, ఎదిగితే ఓర్చుకోలేరు, కుళ్ళు, జెలసీ, వాట్ నాట్, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక వాల్యూమ్ రాయొచ్చు వాళ్ళ గురించి. దేనికంటే వాళ్ళకి తెలీదు, క్లారిటీ లేదు. 60 ఏళ్ళ జీవితంలో వాళ్ళు ఏం సాధిస్తారంటే 30, 35, 40 ఏళ్ళు కుళ్ళుకుంటూ బతుకుతారు. ముసలోళ్ళు అయిపోతే చచ్చిపోతారు ఒకరోజు. ఆ కుళ్ళు వల్ల, ఆ యొక్క ఈర్ష్య వల్ల పక్కనోడి మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందని వాళ్ళకి తెలియదు. ఏడుపు ఎంత ఎఫెక్ట్ అంటే ఎదిగేవాడి మీద వాళ్ళకి తెలియదు. అది ఇన్ని రకాల కథలు పడాలి, ఇన్ని రకాలు పడతారు వీళ్ళు. అవగాహన లేక చదువుకొని చావరు. ఇంటర్ ఫెయిలు, డిగ్రీ డిస్కంటిన్యూ, ఇలాంటి కథలన్నీ ఉంటాయి. చదువుకున్న ఉపయోగం లేదు వీళ్ళకి, ఎలాంటి మెంటాలిటీ వాళ్ళకి. కానీ అది వేరే విషయం. పిహెచ్డీ చేసిన వేస్ట్ వీళ్ళు. అది ఓకే, అది వదిలేండి. ఇది ఒక సెక్షన్. ఇంకొక సెక్షన్ ఏంటంటే పేదరికంలో ఉంటారు. పాపం సాదా సీదా ఏదో సిచ్యువేషన్ బాగాలేక, ఫాదరు సరిగా సంపాదించక ఏదో లాక్కొస్తూ ఉంటారు బండి. ఒక 2 కొడుకులు ఉంటారు అనుకో ఒక ఫ్యామిలీలో. వాళ్ళ నాన్న ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాడు, చాలా జీతంతో బతుకుతున్నాడు, బతికిరుస్తున్నారు. వీళ్ళని ఎంత చిన్న చూపు చూస్తారంటే చుట్టాలు, దేనికి మీకంతా, ఏం సాధిస్తారు మీరు? అట్లా చిన్న చూపు చూసి వాళ్ళ చూడు, వాళ్ళ బట్టలు చూడు, వాళ్ళ కథలు చూడు. ఆ మెడలో ఏం లేదు, ఆడ కొడుకుల మెడల్లో ఏం లేవు, వాళ్ళ చేతులకి ఏం లేవు. అరే మీకు ఒక్క విషయం చెప్తా, ఈరోజు ఏం కావాలరా మీకు అసలు? మెడలోకి ఏం కావాలి, చేతులకి ఏం కావాలి, దానికి ఏం కావాలి చెప్పండి ఒకసారి నాకు. మీకు అసలు ఏమి తెలుసు? మీకు ఏం కావాలి ఇప్పుడు? ఫస్ట్ మెడలోకి ఏం కావాలా? ఏం కావాలి మీకు మెడలోకి? నేను చెప్పాను ఇందాక, విలేజ్ నుంచి, టౌన్ నుంచి, సిటీ దాకా ఉన్న 80% పీపుల్ ఉన్నారు. 80% పీపుల్ అన్మెచ్యూర్డ్ ఫెలోస్, లేడీస్ ముఖ్యంగా, గృహిణులు, వీళ్ళ కిందకు వస్తారు. ఒక్క లేడీకి మెడలో ఏం లేకపోతే అంత చిన్న చూపా మీకు? ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, వాట్ వి కాల్, ఏమంటారు దాన్ని, జనరల్గా మనకి పెళ్ళప్పుడు కడతారు కదా పసుపు తాడు. కరెక్ట్. పసుపు తాడుని చూస్తే అంత ఎగతాళా మీకు? ఎందుకు ఎగతాళి మీకు?
అంటే మీ మొగుళ్ళు ఏదో ఒక చాంతాడు లాంటి ఇంత లావు దండలు వేసారనా మీ పిల్లలు మీ మీ అదే మీ మొగుళ్ళు మీ మెడలో ఇంత దండలు వేసారని మీకు అంత చిన్న చూపా? సిగ్గుందా మీకు? సిగ్గు శరం ఉందా అసలు? దేనికి వాల్యూ ఇస్తున్నారు మీరు? అసలు ఎంత చీప్ అంటే అవి. ఆడికి బంగారం ఉందా? ఆడి చేతిలో ఏళ్ళకి నగలు ఉన్నాయా? ఆ చేతిలో ఉంగరాలు ఉన్నాయా? ఏం దరిద్రాలురా బాబు ఇవి. మీకు క్లారిటీ ఇస్తా ఈరోజు, బ్రహ్మాండమైన క్లారిటీ ఇస్తా, విని చావండి. స్లమ్లో ఉండేవాళ్ళు రిచెస్ట్ పీపుల్, అంబానీ, రతన్ టాటా, ఈ టైప్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వేల కోట్లు లక్షల కోట్లు ఉండేటోళ్ళకి మెడలో ఏముండవు, చేతులకి ఏముండవు. గుర్తుపెట్టుకోండి, బాగా వినండి. లక్షల కోట్లు ఉండేటోళ్ళకి క్లారిటీ ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది. మెడలో ఏముండవు, చేతులకి ఏముండవు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు వేసుకుంటారు ఫంక్షన్ తప్ప, మిగతా టైం తీసాడు దుబ్బుతారు వాటిని. చిరాకు వాటికి అవి అంటిన వాళ్ళకి, అది పక్కన పెట్టు. ఎంత ఇరిటేషన్ అంతండి ఇరిటేషన్ అవి. సేమ్ టైం స్లమ్లో బతికేటోళ్ళకి కూడా ఏముండవు. బాంబేలో స్లమ్ డాగ్ మిలియన్ అంటారు. స్లమ్ ఉంటారు కదా, అన్ని రకాల స్లమ్ ఏరియాల్లో రోడ్ల మీద కూడా చూస్తుంటాం, ట్రాఫిక్లో అక్కడ ఏముండవు. వీళ్ళకి ఏముండవు, రోడ్డు మీద ఉండే వాళ్ళకి, తోపు లెవెల్ రిచెస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో దునియా నేలేటోళ్ళు, వాళ్ళకి ఏముండవు. ఈ మధ్య రకం ఉన్నారే, ₹1,00,00,000 లోపల ఉండేటోళ్ళు ఆస్తులు, ఈ ₹1,00,00,000 లోపల ఉండేటోళ్ళు అందరూ ఎక్కలేని కథలు పడుతుంటారు. పల్లెటూరుకి తీసుకుంటే వైట్ అండ్ వైట్ వేస్తారు, ఒకడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కుతాడు, ఒక సిగరెట్ కాలుస్తాడు, ఆ రచ్చ మీద కూర్చుంటాడు, వాడంత టోపులేడు అనుకుంటాడు. వాడు 3 ఉంగరాలు పెట్టి ఒక చైన్ వేసి జాతరలో దాన్ని ఏమంటారు, బర్రికి గొర్రెకి నీకు పెద్ద తేడా లేదు. తెలివి లేక, బుర్ర తక్కువ. సేమ్ టైము ఎన్ని ₹1,00,00,000 లోపల ఉండేటి ఈ జాతి అంతా. ఇంకొకళ్ళు ఉంటారు ఎవరు, వడ్డానం వేసుకుంటారు, నగలు పెట్టుకుంటారు, పట్టు చీరలు కట్టుకుంటారు, ఒక చిన్న సైజు ఏదో తయారవుతారు ఒక రేంజ్లో. ఆ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో పాపం, వస్తారు కదా, ఒక ఇద్దరు పిల్లలు, ఒక ఫాదరు, ఒక పిల్లం, వాళ్ళని అవమానిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకేం లేవు, మనకేమున్నాయని. మీ బొందరా మీకు ఉండేది, మీ బొందలోకి వెళ్తే ఏం రావయ్యి. అందుకే వాళ్ళకి అంత క్లారిటీ ఉంటుంది. ఎవరెవరికి తోపు లెవెల్ ఉన్నారే, అంబానీ, రతన్ టాటా, వీళ్ళ పేర్లు ఎందుకు తీస్తున్నానంటే, ఆ లెవెల్ వాళ్ళకి కూడా ఒక్కళ్ళకి ఉంగరాలు చూపించు. నాకు అంబానీకి ఒక ఉంగరం చూపించు, రతన్ టాటాకి ఉన్నారు కదా, ఆయన చేతికి ఒక ఉంగరం చూపించు. మన తెలుగులో తీసుకుంటే మహేష్ బాబు ఒక ఉంగరం చూపించు, నువ్వు మెడలో చైన్ చూపించు. నాగార్జున గారికి ఒక ఉంగరం చూపించు, అమలా గారికి ఒక దండ చూపించు మెడలో. వాళ్ళు కొనుక్కోవాలని ఎంతసేపు చిటికేస్తే వస్తాయి. రతన్ టాటా గారు కేజీఎఫ్ గోల్డ్ మైన్నే కొనగలుగుతాడు. ఒక్క ఉంగరం చూపించు ఆయనకి చచ్చిపోయేదాకా. క్లారిటీ, మెచ్యూరిటీ అది. స్లమ్లో ఉంటారే రోడ్డు మీద, వాళ్ళకి కూడా ఏముండవు. వాళ్ళకి క్లారిటీ ఉంది, మాకేం రావు, మాకేం ఉంది, భూమి మీద పోతాం, ఎట్టో బయట సింపుల్గా బతికాము, చచ్చిపోతాం ఒకరోజు, అది క్లారిటీ. వాళ్ళు అంతే, ఇవన్నీ నాయి కాదు, ఇది శాశ్వతం కాదు, ఒక రోజుకి పోతాం గుంటలో. కానీ ఈ మధ్యలో ఉంది ₹1,00,00,000 లోపల వాళ్ళు, ₹1,00,00,000 లోపల వాళ్ళు అందరి కథలు మామూలుగా ఉండవు. ఉడ్డానంగా ఉంటారు, మొగ్గుని సాధిస్తారు, ఆడి నానా సంకలు నాకు తీస్తారు, వీడియోలు తీసుకుంటారు, ఫోటోలు పెడతారు, నాకు ఇంత పొడు, నా ఇంత వెడల్పు అని. ఏమీరా బాబు మీ దుంపలు దగ్గ, మీ యొక్క కథలు చూస్తే నిజంగా ఎంత దారుణంగా ఉంటాయంటే, అవి మళ్ళీ చూపించుకోవడం పక్కన వాళ్ళకి. నా చీర చూడు, నా నగ చూడు, నా వడ్డానం చూడు. ఈ ₹1,00,00,000 లోపల కథలు ఎన్ని, మళ్ళీ చెప్తా, ₹1,00,00,000 లోపలివే ఎన్ని. స్లమ్ వాడికి ఏముండదు, కోటీశ్వరులకి ఏముండదు, వేల కోట్లు ఉండేటోళ్ళకి. ఈ మధ్య రకమే ఎన్ని. మధ్య రకం పీపుల్కి ఉన్నంత కథలు ఆ పై టాప్ ఓడుకుండదు, బాటం ఓడుకుండదు. రకరకాలుగా వేధిస్తారు, చిన్న చూపు చూస్తారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని.
ఫంక్షన్స్కి వస్తే. సేమ్ టైం కాలేజీలకి వెళ్ళారనుకో, ఆ అమ్మాయి మెడలో ఏం లేదనుకో, చైను ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కిరించడం పక్కన చేరి ఏం లేదు అని. మీ పేరెంట్స్ని తన్నాలు పట్టుకొని మీకు నేర్పించాల్సింది ఏంది? బుద్ధులు నేర్పించాలా, యూనిఫామ్గా ఎలా బతకాలో నేర్పించాలా. ఆ అమ్మాయి మెడలో ఏం లేదు, ఈ అమ్మాయికి చెవులకి ఏం లేవు, ఏంటిది? ఏం నాలెడ్జ్ ఇది మీరు నేర్పించేది? బతికే తొకడాల్లో లైఫ్కి 60-70 ఏళ్ళకి బంగారం వేసుకుంటే గొప్పోడా మీ దృష్టిలో? ఏ రకంగా గొప్పోడు? తిప్పి కొడితే ఉంగరం ఎంతరా, దండ కాస్ట్ ఎంతరా, అవి వేసుకుంటే గొప్పోడోడు? గొప్పోడా? మీ అన్మెచ్యూర్ ఫెలోస్ మీ. బుద్ధి, జ్ఞానం, మెచ్యూరిటీ ఉన్నోటోళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళలాగా ఉంటారు, రతన్ టాటా లాగా. ఆయనకి పాదాభివందనం చేయొచ్చు, ఆయన చచ్చిపోయి అన్నాడు కదా పాపం. కేజీఎఫ్ మైనే కొనగలుగుతాడు ఆయన. ఒక్క ఉంగరం చూపించు, ఒక్క చైన్. కోర్స్ మీరు అనొచ్చు నువ్వు కూడా వేసుకోలేదని, అది కాదు. ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పడేసాను. చిరాకి అది జెర్లు పాములు బాగినట్టు ఉంటుంది అది వేసుకుంటే, అది అర్థమైపోయింది. మెయిన్ థింగ్ ఏంటంటే సుధామూర్తి గారు ఉన్నారు కదా, ఇన్ఫోసిస్, అంత సింపుల్గా ఉంటారు. కొనలేకన కేజీఎఫ్, ఐ మీన్ బంగారం కొనలేకనా ఎలా ఉంటారా? చూసారా ఏ రోజైనా అలంకరించుకొని తిరిగేది? ఈ ₹1,00,00,000 లోపల ఉంటారు కదా ఈ లేడీసు, అబ్బో వాళ్ళని చూస్తే అసలుకి, పోలేరు. సారీ, వాళ్ళని చూస్తే చెప్పలేము ఇక ఎలా తిరుగుతారో. భయం వేస్తుంది ఫంక్షన్స్లో వాళ్ళని చూస్తే. సింపుల్గా ఉండండి, చక్కగా ఉంటారు. చదువుకొని పిహెచ్డీ చేసిన వాళ్ళు సింపుల్గా ఉన్నారనుకో, ఏం లేకపోయినా ఒంటి మీద గొప్పగా ఉంటారు వాళ్ళు. నువ్వు ఇంటర్ చేసి 10th క్లాస్ డిస్కంటిన్యూ అయ్యి మెడలో చాంతాడంత బంగారం వేసుకున్నా నీకు వాల్యూ ఉండదు. నీ బంగారాన్ని చూసి నీ మొహానికి వాల్యూ ఇస్తారు తప్ప నిన్ను కాదు, నీ మాట తీరుకు కాదు. అక్కడ అక్కడ జ్ఞానానికి ఇస్తారు వాల్యూ, ఇక్కడ నీ బంగారానికి ఇస్తారు వాల్యూ. దాంతో పొంగిపోయి ఒళ్ళు పైన తెలియకుండా కొవ్వెక్కిపోయి ఒళ్ళంతా, ఇది కాదు జీవితం. సో నేనేం చెప్తాను, ఇదంతా కొంచెం ల్యాగ్ అవుతున్నా కూడా అన్నీ డిస్కస్ చేస్తాను అనమాట. ఎలాంటి అవమానాలు జరుగుతుంటాయో పాపం స్టూడెంట్స్ లైఫ్లో. పేద తల్లిదండ్రులు వాళ్ళ మెడలో ఏం లేకపోతే అవమానించడాలు. సేమ్ టైం చుట్టాలు ఏదైనా సాయం చేశారనుకో నీకు, ఫర్ ఎగ్జాంపుల్ దండోరేస్తూ ఉంటారు వాళ్ళు చుట్టాలకి, వేరే చుట్టాలకి. నా వల్ల ఎదిగారు, నా వల్ల పైకి వెళ్ళాడు, నా వల్ల. అరే బాబు, వాడు చెప్పాలా సాయం తీసుకున్నాడు? మీరు చెప్తే జోకర్ అవుతారు, మీరు కమీడియన్స్ అవుతారు మీరు. అది మీరు తెలుసుకునే లోపల చచ్చిపోతారు మీరు. 24/7 365 డేస్ మీరు దండోరు వేసుకుంటే నేను సాయం చేశాను. అది ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం అది. అలాంటి కేటగిరీ ఒకటి ఉంటుంది చుట్టాల్లో. ఇన్ని రకాల కథలు ఉన్నాయి, అన్ని రకాల కథలు పడుతూ ఉంటారు చుట్టాలు భూమి మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే మెచ్యూర్గా ఆలోచించడం నేర్చుకోండి. ఆమెకు అది లేదు, ఆమెకు చీరలు లేవు, ఆమెకు నగలు లేవు, ఆమెకు డబ్బు లేదు, మాకెంత ఉంది మాకంత ఉంది. బొక్కలో పోతారు, బూడిదవుతారు కొద్ది రోజులకి. అర్థమైందా? ఒక 5 మంది పుట్టారనుకో, రకరకాల ఫీల్డ్స్లో సెటిల్ అవుతారు ఒక్కొక్కళ్ళు. కొంతమంది తొందరగా పెళ్లి చేసి పంపించేస్తారు బయటికి తల్లిదండ్రులు భరించలేక. మీ వెనకాల వీళ్ళు ఉన్నారు వాళ్ళకి పెళ్ళి చేయాలని. వాళ్ళకి లోపల కింద సుడుండి ఏదో ఒక మంచి జాబులు వచ్చినాయి అనుకో, నెలకు ఒక 2 lakhs 1 lakh సంపాదిస్తున్నారు అనుకో, వీళ్ళకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళని చూసి ఎక్కిరింపులు.
ఏం లేదు, ఏం డెవలప్ లేదు మేము చూడని. బోర్డు ముండలారా, మీకంటే ముందు వాళ్ళు పోయారు కాబట్టి మీకు ఆ లైఫ్ వచ్చింది. వాళ్ళు కూడా మాకు మాకు లైఫే కావాలి, మేము పోము, మేము చేసుకోము వాళ్ళని అంటే మీకు అది కూడా ఉండదు. మీరు అది తెలుసుకునే లోపు మీరు కూడా చచ్చిపోతారు. ఎంత దరిద్రం ఉందంటే లోకం, బాబా బాబా, వామిటింగ్ వస్తుంది అసలు చుట్టాలను చూస్తుంటే. నిజంగా ఏది క్లారిటీ ఉండదు. నాలుగైదు డిజైన్ చేసుకుంటారు. పెళ్ళి, పిల్లలు, నగలు, బ్యాంక్ బ్యాలెన్సు, ఇల్లు, స్థలం, పొలం, స్టేటస్సు, కారు, బంగళా, ఇలా బొంద, ఇలా పెండాకుడు, ఇయా జీవితానికి సంబంధించి. ఇవే మీకు తెలిసింది, ఇయే గొప్ప మీ దృష్టిలో. ఇటు చుట్టూ తిరుగుతుంటుంది మీ జీవితాలంతా చచ్చిపోయేదాకంతే. ఇప్పుడు డిస్కస్ చేసిన 10 ఇటు చుట్టే తిరుగుతుంటుంది. ఈ స్లమ్ వాళ్ళు పట్టించుకోరు, ఆ బిలియనర్స్ మిలియనర్స్ పట్టించుకోరు. ఈ ₹1,00,00,000 లోపల ఉండేటోళ్ళందరూ ఊగిసలాడేది వీడి మధ్య తిరుగుతుంటారు. మీ బతుకంతా ఇటు మధ్య. పక్కన వాళ్ళని కామెంట్ చేయడం, పక్కన వాళ్ళని హేళన చేయడం, ఆడికి పెళ్ళైంది, వీడి పెళ్ళి కాలేదా, ఆడి పిల్లలు పుట్టారు, వీళ్ళ పిల్లలు పుట్టలేదా, ఎందుకు పుట్టలేదు, మీరు పోయి చూడండి. ఫస్ట్ నైట్ కింద మంచం కింద దూరంలో పోయి మీరు, పిచ్చి మొండలారా. ఆడికి పిల్లలు పుడితే ఏంది, పిల్లలకు పుట్టకపోతే ఏంది, మీకు ఆడికి సక్ చేస్తే ఏంది, చేయకపోతే ఏంది, ఆడు ఎంతమందితో పడుకున్నాడు మీరు చూసారా? ఏమన్నా బోగ్గాళ్ళు మీరు చూసారా? మీకైనా చెప్పాడు వాడు. బేసిక్గా ఏంటంటే వీళ్ళకి జాటి కోలు తీసుకొని దీన్ని కట్టేసి కొట్టాలి ఒక్కొక్కరిని, ఇలాంటి కోతలు కూర్చేటోళ్ళు అందరినీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటికే సెట్ గారు. ఫస్ట్ జీవితం అంటే ఏంటి తెలుసుకొని చావండి, మెచ్యూర్గా ఆలోచించండి. ఒక ఉంగరం, ఒక స్థలం, ఒక పొలం, ఒక దండ ఉండేటోడు గొప్పోడు కాదు. అది తెలుసుకోండి ఫస్ట్. జీవితం అంటే ఏంటి తెలుసుకోండి ఫస్ట్. ఆటి చుట్టూ తిరుగుతున్నంత కాలం మీ బతుకంతే, ఆడ నుంచి దాటరు. అయ్యే గొప్ప విషయాలు అనుకొని ఆడే గిరిగీసుకొని చచ్చి బతుకుతూ ఉంటారు దాంట్లోనే. మీరు దాని నుంచి బయటికి రాలేరు, దాంట్లోనే తిట్టుకుంటూ కూర్చుంటారు పక్కన వాళ్ళని. స్థలం, పొలం, ఉంగరం, ఇల్లు, ఆస్తి, దండ, దుప్పటి, 6 అడుగుల స్థలం మీ గొయ్య. గుడ్ నైట్.